చూసుకుంటే బాగానే ఉంటుంది పబ్లిక్ ఇక్కడ మీద. ఈ నుంచి కాదనుకుంటా, పార్కింగ్ ఇక్కడి నుంచి కదా పెడుతున్నారు. పదకొండు శతాబ్దం 900. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్ స్టైల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది మనం ఒక చాలా పురాతన టెంపుల్, ఇది చాలా హిస్టారికల్ టెంపుల్. ఇది అమ్మపల్లిలో శ్రీ కోదండరామస్వామి టెంపుల్ అని ఉంది. యాక్చువల్గా నేను చూపిస్తున్నాను కదా, ఇదే టెంపుల్. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 200 ఫిలిమ్స్లలో ఈ టెంపుల్ మీకు దగ్గర నీకు చాలా షూటింగ్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ, నెక్స్ట్ గుడంబ శంకరు, నెక్స్ట్ మురారిలో కూడా మహేష్ బాబు సినిమాలో కూడా నీకు ఈ సెట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ సీరియల్స్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా ఇక్కడ షూట్ చేశారు. యాక్చువల్గా దీని గురించి అయితే హిస్టరీ ఏందో ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ఎవరైనా ఉంటే. బట్ ఇక్కడ మాత్రం వ్యూ అంతా మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ ఎన్ని ఇయర్స్ బ్యాక్, ఇది ఎంత హిస్టారికల్ అంటే దీనికి ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అని చెప్పేసి నేను మీకు ఈ వ్లాగులు అన్నీ చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను దీన్ని కవర్ చేయడానికి. ఇక్కడ చాలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కూడా నీకు హిస్టారికల్గా ఉంటుంది. ఏంటంటే సహజ సిద్ధంగా, అంటే ఏదో మనం క్రియేట్ చేసి ఈ ట్రెండ్కి తగ్గట్టు అట్లా కాకుండా టెంపుల్ పురాతనమైన టెంపుల్ ఇది. ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం
వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఇదే నేను ఎప్పుడు అడిగేది. హలో హాయ్, చూడండి వ్యూ, కోనేరు వ్యూ. ఒక కోనేరు అయితే ఉంది. మస్తు అంటే మస్తు ఉంది వ్యూ, ఫుల్ ఫుల్ ఫుల్. అది టెంపుల్. జాలిగా ఈ టెంపుల్ ఒక రౌండ్ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి. వ్యూ అంతా చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, టెంపుల్ మెయిన్ గోపురం ఇది. ఇలా చూస్తే అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది వ్యూ.
హలో, చూసిరు కదా మొత్తం టెంపుల్ అంతా ఎట్లా ఉందో. అయితే ఇక్కడ ఒక వాల్ లాగా ఉంది, నేను అక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇది చూసారు కదా, మన అప్పట్లో రాజుల కాలంలో గోడలు ఎట్లుంటాయి అట్లనే ఉన్నాయి. చూసారు కదా ఇవన్నీ. అంటే ఇదేంటంటే గుడికి ప్రొటెక్షన్ వాల్ అన్నట్టు, ఏమంటారు రాసినాయి అంతే కదా, ప్రొటెక్షన్ వాల్ ఈ గుళ్ళోకి ఎవరికి రాకుండా. అయితే ఇదైతే మస్తుగా ఉంది. ఏదో చిన్నప్పుడు నేను మా ఊరి దగ్గర కూడా ఇట్లాంటి వాల్సే చూసిన, మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటివి చూస్తున్నాను నేను. అయితే మీరు అందరూ రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ కూడా హిస్టారికల్గా ఉంటుంది కాబట్టి మంచి కపుల్స్ కానీ ఫ్యామిలీస్ కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు రావచ్చు. ఇలాంటి ప్లేసెస్ బాగా చూడండి, పుణ్యం వస్తుంది, మంచిగా దేవుని దర్శనం చేసుకోండి, అన్ని కోరికలు మీకు తీరుతాయి. మన వ్లాగ్ చూస్తూ ఉన్నాను, ఇంకా చూపిస్తాను చుట్టూ ఉన్నాయని. షూటింగ్స్ ఇట్లా జరిగిందని చెప్పి మీరు చూస్తున్న ప్లేస్ చూసిరుగా, ఇది మీరు గెట్ చేయొచ్చు. ఇది ఐ థింక్ ఏంటంటే పురాతన కాలంలో రథాన్ని పార్కింగ్ చేసే ప్లేస్ అన్నట్టు. ఇది చూసారు కదా ఎలా ఉందో అప్పట్లో. అయినా అప్పట్లో కట్టడాలు, ఇప్పుడు ఇలా అసలు కడతారు, అసలు అంత ఛాన్సే లేదు. ఆహా, చూసారు కదా తాటి చెట్టుకి కుండలు పెట్టారు. ఐ థింక్ ఏదంటే కళ్ళు వస్తుంది. ఈ తెలంగాణలో ఫుల్ ఫేమస్ ఈ తాటి కళ్ళు అంటే. మన తాగడానికి అయితే ఛాన్స్ లేదు, బట్ ఇక్కడైతే చెట్టు ఉంది. కమాన్ ఎవరైనా కళ్ళు ప్రియులు ఉంటే చూడండి, కళ్ళు అంటే ఇష్టం అన్న వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి కూడా. టెంపుల్ పక్కనే పంట పొలాలు ఉంటాయి, అదంతా వ్యూ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఏంటంటే మీకు ఇది ఇలాంటి ఏంటంటే సిటీలో దొరకే ప్లేసెస్. జస్ట్ 25 కిలోమీటర్స్ దూరంలో ఈ అమ్మపల్లి టెంపుల్ ఉంటుంది. చూసి మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు మీరు టెంపుల్ని. అసలు చూసారు కదా, అసలు ఇక్కడ నుంచి లాంగ్ నుంచి వ్యూ చూడండి. అసలు ఇది కూడా హిస్టారికల్ మొత్తం. అసలు ఏంటంటే అప్పట్లో ఒక కట్టడాలు లాగానే ఉన్నాయి. మీరైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి టెంపుల్ ఇది. నేను ఇందాక నుంచి మీకు ఇది చూపిస్తూనే ఉన్నాను, మళ్ళీ చూడండి అది.